జై జవాన్ జై కిసాన్ అనేది నినాదంతో ఉంది. అంటే జై జవాన్ అంటే భారతదేశానికి సరిహద్దులలో ఉన్నటువంటి హద్దులు దాటి ఇతర దేశాలు దండయాత్ర చేయకుండా కాపాడుతున్నారు కాబట్టి మొదలు జై జవాన్ అన్నారు. ఆ తర్వాత జై కిసాన్. భారత ప్రజలందరికీ కష్టపడి పండించి 4 మెతుకులు పెట్టేటటువంటి ఎవరైతే ఉన్నాడో వ్యవసాయదారుడు వానికి అన్ని కష్టాలే ఉన్నాయి. ఇప్పుడు అకాల వర్షాలతోటి తడిసిన ధాన్యం నానా కథలు అవుతుంది. ఎండబెట్టి కుప్పలు పెడితే సరైన టైంకి లారీలు వస్తలేవని, అమాలీలు చాలా లేటుగా చిన్నని, మరి ఉన్నట్టయితే రేపు 26వ తారీఖు వరకు అలా ఇదే నెల కేరళకు ఋతుపవనాలు వస్తున్నాయని చెప్తున్నారు. మరి ఆ కేరళకు వచ్చిన ఋతుపవనాలు ఒక 5-6 రోజుల లోపల మన దేశంలో అన్ని ప్రాంతాలకు విస్తరించి వర్షాలు కురిసినట్టయితే రైతుల పరిస్థితి అఘోరంగా తయారవుతుంది. మరి ఇలాంటి ఈ టైం లోపల ప్రభుత్వం స్పందించి తొందరగా లారీలు ఒక్కొక్క గింజ లేకుండా చేస్తారని చెప్పి మనము వీళ్ళని కోరడం జరుగుతుంది. ఈ విషయంలో తడిసిన ధాన్యాన్ని గిట వాళ్ళు ఖరీదు చేసి రైతుకు నష్టం కాకుండా చూడాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున, కిసాన్ మోర్చా తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై బీజేపీ. మరి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు రామాయంపేట మండలంలో ఎంఆర్ఓ గారికి మరి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో మరి రైతులు పండించిన పంటలు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా మరి ఎక్కడికక్కడనే నిలిచిపోయినాయి. అటు రవాణా వ్యవస్థ కావచ్చు, ఇటు కొనుగోలు కేంద్రాల్లో సరైన వసతులు లేకపోవడం కావచ్చు, తేమ శాతం కావచ్చు, అనేక రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల మరి రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి నిన్న కూడా రాంపేట మండలంలో అకాల వర్షాలు కురవడం జరిగింది. మరి వరి ధాన్యం పూర్తిగా తడవడం వల్ల మరి రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనాలి. మరి రైతుల సమస్యలు మరి వెంటనే పరిష్కరించకపోతే భారతీయ జనతా పార్టీ తరఫున మరి రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున మరి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ ధాన్యం కొనుగోలు గురించి ఈరోజు కాదు, గత 20-25 రోజుల నుంచి నడుస్తూ ఉంది. ధాన్యం 6 నెలలు పంట పండించి నెల రోజులు రోడ్ల మీదకి వచ్చినాయి ధాన్యం. ఈ ప్రభుత్వానికి సిగ్గు ఉండాలి. నెల రోజులైందన్న ధాన్యం రోడ్ల మీదకి వచ్చి కుప్పలు పోసుకొని కొంతమంది హార్ట్ అటాక్లు వచ్చి చాలా దగ్గర కొంతమంది రైతులు చచ్చిపోయారు కూడా. అరే ప్రభుత్వానికి సిగ్గు ఉండాలంటున్నాం భారతీయ జనతా పార్టీగా. మీకు పద్ధతి ఉందా అని అడుగుతూ ఉన్నాం. రైతులు చావాలా? రోన్ వేస్తుందన్న. ఇప్పుడు 4 రోజులు అయితే రోన్ వేస్తుంది. రోన్లే వర్షాలు పడతాయి. ఇంకెప్పుడు కొంటారు మరి మీరు? ఇంకెప్పుడు కొంటారని అడుగుతూ ఉన్నాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఆ ధాన్యం కొనుగోలుకు కానీ, సుతీళ్ళకు కానీ, ఆ సంచులకు కానీ, కమిషన్ కానీ అంతా కేంద్ర ప్రభుత్వమే వస్తుంది. కొనడానికి చేత కాకపోతే మీ ప్రభుత్వానికి అసలు మీ ప్రభుత్వం ఉన్నట్ట లేనట్ట? అయితే రైతుల గురించి ఆలోచిస్తుందా ఈ ప్రభుత్వం అని మేము అడుగుతూ ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. నిన్నటికి మొన్న మేము కలెక్టర్ దగ్గర కూడా రిప్రజెంటేషన్ చేసినాం. కలెక్టర్తో కూడా మాట్లాడినాం. అవి ఏదైతే లారీలు వస్తలేవని చెప్తా ఉన్నారు. ఎవరైతే వీళ్ళు అమ్మాలీలు దొరుకుతలేరు అని చెప్తారు. అన్ని కుండి సాకులు చెప్పుకుంటా మేము అడుగుతూ ఉన్నాం. ఎమ్మెల్యే గారిని అడుగుతూ ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యే గారు అనేక సార్లు ఇక్కడ మెదక్, నిజాంపేట, రామాయంపేట ఈ ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు రైతులు కనిపిస్తలేరు ఎమ్మెల్యేకు. మైనపల్లి రోహిత్ గారికి నిన్ననే వచ్చిండు రామాయంపేటకు. ఎన్ని ఒడ్లున్నాయన్నా? ఎన్ని ఒడ్లున్నాయి ఇక్కడ రామాయంపేటలో? ఎమ్మెల్యే కనిపిస్తలేదా? ఏ ఒక్క రైతుని కూడా అడిగిన పోయి ఏం జరుగుతుందని ఒక కేంద్రానికి పోయి ఈరోజు ఎమ్మెల్యే సందర్శించిన దాఖలాలు లేవు. ఏంటన్నా ఇదంతా? నీకు ఓట్లేసి గెలిపిస్తే రామాయంపేట మెదక్ కాన్స్టిట్యున్సీ నుంచి నమ్మి గెలిపిస్తే, మైనపల్లి రోహిత్ గారిని ఎమ్మెల్యే గెలిపిస్తే మీరు 3 సార్లు 4 సార్లు ఈ మధ్యకాలంలో ఇట్లనే రోడ్ల మీద పోతున్నారు. ధాన్యం ఎండ వేసుకొని ఆడ పక్క కుప్పల కాడ కూర్చున్న ధాన్యంను పలకరించిన పాపం లేదు. మీరు ఎమ్మెల్యేగా ఉండి కనీసం ఒక రివ్యూ తీసుకొని అందరు ఎంఆర్ఓలను పెట్టుకొని, డిఆర్ఓలను పెట్టుకొని, మనం కలెక్టర్ను పెట్టుకొని అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే అడగకపోవడం అనేది బాధాకరం. చాలా బాధపడాలి. ఇటువంటి ఎమ్మెల్యేలు రైతులకు న్యాయం చేస్తారా అన్న? వీళ్ళు ఈరోజు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు మెదక్ నుంచి అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉన్నారు. నిజాంపేట దాకా వైరు మీకు కనిపించలేదా అన్న? ఎమ్మెల్యే గారిని అడుగుతూ ఉన్నాం. ఈ ధాన్యం కుప్పలు కనిపించలేదా? నిన్న మొన్న కోమటిపల్లిలో మేము నిలదీసి అడిగితే విపక్షాలు రాధాంతం చేస్తున్నాయి. విపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద అన్యాయంగా బురద తల్లుతుంది. సిగ్గుండాలా మీకు?
మీకు సిగ్గు ఉండాలి. ధర్మవరంలో ధర్నా జరిగింది, కోమటిపల్లిలో జరిగింది, రాయలాపూర్లో జరిగింది, నిన్న గన్పూర్లో జరిగింది. మొత్తం కాన్స్టిట్యున్సీలో రైతులు రోడ్ ఎక్కిరియాలా. రైతులు రోడ్ ఎక్కినా కానీ మీకు సిగ్గు లేకుండా అబద్ధాలు మాట్లాడుకుంటా ఈరోజు రైతాంగాన్ని నిట్ట నిలువున ఏదైతే ముంచుతున్న ప్రభుత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం. మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, నిజంగా మీకు నీతి నిజాయితీ ఉంటే వారం రోజులు డెడ్ లైన్ ఇచ్చినాం మీకు. ఈ రోజు కన్నా ఈ రోజుకు 40% కూడా కొనలేదు. 40% వీళ్ళ రికార్డులు అడగమనండి, ఎంఆర్ఓ రికార్డు అడగమనండి, కలెక్టర్ రికార్డు ఇచ్చింది, ఎంత ధాన్యం వచ్చింది, ఎంత కొన్నాము, ఇంకా ఎంత రోడ్ల మీద ఉంది, ఇంకా ఎంత రైతుల మీద ఉంది, కనీస అవగాహన కూడా లేదు ఈ నాయకులకు. ఎమ్మెల్యే కూర్చొని మాట్లాడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేకి లేదా? మేము అడుగుతా ఉన్నాం, ఎమ్మెల్యే గారు మీరు మెదక్లో కూర్చోండి, మేము కూడా అన్ని విపక్షాలు కూడా రైతుల పక్షాన మీరు మాట్లాడదామని సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మాట్లాడతలేరు, కనీసం రైతులను పట్టించుకున్న పాపానాలు పోలేదు. మేము ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీగా, వెంటనే కొనుగోలు చేయాలి, కనీసం కొని రైస్ మిల్లకు పంపమని అడుగుతున్నాం. ₹1 పని లేదన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఒక్క చారాన్ని ఇస్తలేదు, మొత్తం కేంద్ర ప్రభుత్వమే ఇస్తూ ఉంది. మేము కలెక్టర్ గారిని చాలా సీరియస్గా తీసుకోండి. దయచేసి కలెక్టర్ గారు మీరు వెంటనే రైతులను ఆదుకోవాలి. ఎక్కడెక్కడ తడిసిన ధాన్యం ఉందో, నిన్న మెదక్లో మొత్తం అడగన్నవాడ వడ్లు కొట్టుకపోయినాయి, దిక్కు లేదు, పలకరించేటోడు లేడు, ఎండకు ఎండిపోతున్నాయి, చచ్చిపోతున్నారు, గుండె పడుతుంది. గిన్ని జరిగినా కానీ ప్రభుత్వం ఈరోజు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. వెంటనే కొనుగోలు జరపాలి. కొనుగోలు జరపకపోతే దీని మీద తీవ్రంగా భారతీయ జనతా పార్టీ పక్షాన మేము ఖచ్చితంగా మొత్తం కలెక్టరేట్తో సహా మేము దిగ్బంధిస్తాం. అవసరం అనుకుంటే ఎమ్మెల్యేని కూడా అడ్డుకోవడానికి మేము సిద్ధంగా ఉంది భారతీయ జనతా పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.